వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, నిరంతర ప్రజాసేవకుడు, ధీశాలి, ధైర్యశాలి, బీటెక్ రవి లాంటి నాయకులు హెచ్చరికలు చేశారు ఆయనకి. ఆ ధీశాలి, ధైర్యశాలి, ధైర్యవంతుడు సతీష్ రెడ్డి గారు జవాబిస్తూ, ప్రాణాలనైనా లెక్క చెయ్యను, ప్రజాసేవ చేస్తూనే ఉంటా, ప్రజాసేవకి అంకితమవుతా. దెబ్బకు దెబ్బ కొట్టడం ప్రజలకు బాగా తెలుసు. నాకు గాని, నా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గాని ప్రజలే రక్ష. నేను గాని, జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్లుగా భావిస్తాం. ఉడత ఊపులకు భయపడం, బెదిరిస్తే బెదిరిపోయి పారిపోయే వాళ్ళం కాదు. అయినా రవి, మన ఇద్దరం స్నేహితులమే, కలిసి పనిచేసిన వాళ్ళమే. అయినా అది నువ్వు మనస్ఫూర్తిగా చెప్పుండకపోవచ్చు, నీకు పైనుంచి ఆదేశాలు వచ్చి ఉండొచ్చు. చిన్నబాబు, రెచ్చగొట్టే విష సంస్కారానికి నీకు మీ కుటుంబానికి చుట్టుకుంటుంది. అది పద్ధతి కాదు. నేను ప్రజలకి, దేవుడికి తప్ప ఎవరికి భయపడను. నా జీవితాంతం ప్రజాసేవకి అంకితమవుతా, ప్రజల మధ్యలోనే ఉంటా, సావుకి రేవుకి భయపడను అని సతీష్ రెడ్డి గారు ఘాటుగానే స్పందించారు. మరి ఈ వివాదం అక్కడితో ముగిసిపోతుందా, లేదంటే ఎక్కడికి దారి తీస్తుందో అని చెప్పి ప్రజలు అనుకుంటున్నారు. కానీ ఏది ఏమైనా సరే, రెచ్చగొట్టడాలు, విధ్వంసం సృష్టించడం, అప్రజాస్వామిక అరెస్టులు చేయించడం, పోలీసులు మంచి వాళ్లే, పాపం వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒత్తిళ్లు పెరుగుతాయి. పోలీసుల మీద ఒత్తిళ్లు తెచ్చి అప్రజాస్వామికంగా అరెస్టులు చేయించడం, అక్రమ అరెస్టులు చేయించడం, అక్రమంగా నిర్బంధించడం, ఇవన్నీ కూడా గౌరవ డాక్టర్ అంబేద్కర్ గారి నేతృత్వంలోని కమిటీ రాసినటువంటి రాజ్యాంగానికి మచ్చపడతాయి అటువంటి పనులన్నీ చేసి. నిజంగా సతీష్ రెడ్డి గారు ఎంతో ధైర్యంగా జవాబిచ్చారు. ఆ జవాబు, ఆ హెచ్చరికలు కాదవి, ఆయన ఇచ్చినవి హెచ్చరికలు కాదు. సతీష్ రెడ్డి చేసింది హెచ్చరిక కాదు, జవాబిచ్చారు ఆయన, అంతే. జవాబుకి హెచ్చరికకి తేడా ఉంటుంది. ఆయన జవాబు మాత్రమే ఇచ్చారు, హెచ్చరిక చెయ్యి ఆయన. కనుక రాజకీయాల్లో ఇటువంటి రెచ్చగొట్టే ధోరణులు మంచి పద్ధతి కాదు. అది తెలుగుదేశం పార్టీ నాయకులు ఆలోచించాల్సిన విషయం. జై హింద్.